పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకోన్, హీరో కమల్ హాసన్ మరియు అమితాబ్ బచ్చన్ లాంటి భారీ తారాగణం నటిస్తున్న వరల్డ్ క్లాస్ చిత్రం కల్కి. మరి ఈ చిత్రం ఆల్మోస్ట్ చివరి దశకి వచ్చింది. అయితే ఈ చిత్రం కోసం మేకర్స్ ఆల్రెడీ మే రిలీజ్ డేట్ ని లాక్ చేసేసిన సంగతి తెలిసిందే. మరి ఈ డేట్లో ఈ చిత్రం వస్తుందా లేదా అనే డౌట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే దీనిపై క్లారిటీ వినిపిస్తుంది. కల్కి డెఫినెట్ గా అనుకున్న డేట్కే రాబోతుంది అని మేకర్స్ కూడా ఆ డేట్ ని దృష్టిలో పెట్టుకునే 2 నెలల ముందే అగ్రెసివ్ ప్రమోషన్స్ ని వరల్డ్ వైడ్ గా కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇక ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. తలైవర్ 171 పై లోకేష్ కనకరాజ్ లేటెస్ట్ అప్డేట్. అతి త్వరలో తన అభిమాన సూపర్ స్టార్ రజనీకాంత్ తో నెక్స్ట్ మూవీ చేయడానికి సిద్ధం అవుతున్నారు లోకేష్. రజనీ కెరీర్ 171వ మూవీగా రూపొందనున్న దీనిపై అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా ఒక ఈవెంట్లో భాగంగా ఈ మూవీ గురించి దర్శకుడు లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ, ఈ మూవీ స్క్రిప్ట్ పై ఇంకా వర్క్ చేయాల్సింది చాలా ఉందని, అలానే తాను కొన్నాళ్లుగా రజనీ సర్తో టచ్ లో ఉన్నానని అన్నారు. ఇక ఈ మూవీలో రజనీకాంత్ గ్రే షేడెడ్ రో లో కనిపించనున్నారని, అలానే ఇది తన ఎల్సీయూలో భాగం ఏమాత్రం కాదని మరొక్కసారి తెలిపారు. కాగా ఈ ప్రతిష్టాత్మక మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు. ధనుష్ 50 ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్. స్వీయ దర్శకత్వంలో ధనుష్ చేస్తున్న డిఐదుసున్న మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సందీప్ కిషన్, ఎస్జె సూర్య, కాళిదాస్ జయరాం, అపర్ణ బాలమురళి, అనికా సురేంద్రన్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ నుండి హీరో ధనుష్ ఫస్ట్ లుక్ ని ఫిబ్రవరి 19న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేశారు. ధనుష్ గుండు చేయించుకుని వెనుకకు తిరిగి నిలబడి ఉన్న పిక్ ద్వారా టీం ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ధనుష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ కానుంది.